హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో మనం ప్రీవియస్ క్లాస్లో సబ్నెటింగ్ అనే దాని గురించి నేర్చుకున్నాం. సో సబ్నెటింగ్ ఎందుకు పర్ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. సో సబ్నెటింగ్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ఉంటాయని నేర్చుకున్నాం. సో ఒకదాన్ని ఏమంటామంటే ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్, ఇంకొక దాన్ని ఏమంటామంటే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అని నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్కి వేరియబుల్ సబ్నెట్ మాస్కింగ్కి మీరు డిఫరెన్స్ కానీ ఇక్కడ చూసింటారంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసినాం ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేసామండి. అంటే ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేసిందంటే ప్రతి నెట్వర్క్లో, అంటే ఒక్కొక్క బ్లాక్ని ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు ప్రతి నెట్వర్క్లో ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి, అంటే ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తున్నాయి, మనకు 30 ఐపీ అడ్రస్ వస్తున్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే సబ్నెట్ మాస్కింగ్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అన్నప్పుడు సో ప్రతిదీ మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో ప్రతి పార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 30 ఐపీ అడ్రస్లు వస్తే ఇది 30ఏ, ఇది 30ఏ, ఇది 30ఏ. సో ఇలా ఉండేదాన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అంటామండి, రైట్. సో నెక్స్ట్ వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక రూమ్ ఉందండి. సో మీకు ఒక రూమ్ సైజ్ మాత్రం ఇంత ఉండాలి, ఇంకొక రూమ్ సైజ్ ఎంత ఉండాలి, ఇంకొక రూమ్ సైజ్ ఇంత ఉండాలి అనుకుందాం, ఇంకొక సబ్ రూమ్ సైజ్ ఇంత ఉండాలి అనుకుందాం. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ది ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బెడ్రూమ్ సైజ్ అనేది ఇంత ఉండాలి, మీ బాత్రూమ్ సైజ్ అనేది ఇంత ఉండాలి, మీ కిచెన్ అనేది ఇంత ఉండాలి, పూజా రూమ్ అనేది ఇంత ఉండాలి, సమ్ అదర్ రూమ్ అనేది ఇంత ఉండాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్లో మీరు చూసిందంటే ప్రతిదీ సేమ్ సైజ్ ఉంటుంది. ఇది ఒక లిమిటేషన్ కదా. సో ఈ లిమిటేషన్ ఓవర్కమ్ చేయడానికి మనం దేనికి పోతామంటే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అనే దానికి వెళ్తాం. సో ఇంతకుముందు క్లాస్లో మనం ఒక సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదండి, యూజ్డ్ ఆఫ్ ది ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్. సో ఈ క్లాస్లో అజెండా ఏంటంటే ఇంకొక ప్రాబ్లం మనం ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ గురించి సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అనే దానికి వెళ్దామండి. గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్లో మనం సబ్నెట్ ఐడి కనుక్కుంటాం కదండి, రైట్. సో నెట్ మాస్క్ ఐడి కనుక్కుంటాం కదండి, అది ప్రతి సబ్నెట్కి కాన్స్టెంట్ ఉంటుంది అనేది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రైట్. సో ఇప్పుడు మనం ఏమేమి కనుక్కోవాలంటే ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు ఈ పారామీటర్స్ కనుక్కోవాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెట్వర్క్ తీసుకుంటున్నా, ఏమైంది తీసుకుంటున్నా 192.168.1.0. ఇది ఎక్కడికి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్? క్లాస్ సి కాబట్టి 192.168.1.255. అంటే ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఏముంది? స్టార్టింగ్ వాల్యూని మనం ఏమంటామంటే నెట్వర్క్ ఐడి అంటాం. సో ఎండింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే బ్రాడ్కాస్ట్ ఐడి అంటాం ఫ్రెండ్స్. దీన్ని బ్రాడ్కాస్ట్ ఐడి అంటాం. అంటే దీని మధ్యలో ఉంటాయి కదా. సో 1.1, 1.2 అప్ టు 1.254 ఉంటాయి కదా. ఇందులో 1.1 అనేది ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ అండి. సో లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ ఏంటండి? 1.254, రైట్. సో ఇప్పుడు మనం ఒక నెట్వర్క్ని మల్టిపుల్ సబ్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ప్రతి సబ్ పార్ట్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెట్వర్క్ ఐడి, నథింగ్ బట్ ది ఫస్ట్ ఐపీ అడ్రస్ ఇన్ ది కరస్పాండింగ్ నెట్వర్క్. అలాగే మనం బ్రాడ్కాస్ట్ ఐడి ఫైండ్ అవుట్ చేయాలి. బ్రాడ్కాస్ట్ ఐడి అంటే లాస్ట్ అడ్రస్ ఆఫ్ ది నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ ఐడి, బ్రాడ్కాస్ట్ ఐడి అనేది మనం ఎండ్ సిస్టమ్స్ ఆర్ కంప్యూటర్స్కి అనేది అసైన్ చేయడానికి కుదరదండి. ఎందుకంటే ఇది ఏ పర్టికులర్ నెట్వర్క్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇది విత్ ఇన్ యువర్ సేమ్ నెట్వర్క్ మనం బ్రాడ్కాస్ట్ అంటే అన్ని డివైస్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి బ్రాడ్కాస్ట్ అనేది యూజ్ చేస్తామండి. సో ఇక్కడ ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ నుంచి లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ మధ్యలో మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయో అవి మాత్రమే మనం సిస్టమ్కి అసైన్ చేస్తామండి. సో ఇవి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసామండి. నెక్స్ట్ సబ్నెట్ మాస్కింగ్లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు అర్థమైందంటే ఇప్పుడు క్లాస్ సి నెట్వర్క్ తీసుకుంటున్నాం 192.168.1.0. ఇక్కడ ఎన్ని నెట్వర్క్ పోర్షన్ ఉంటాయి క్లాస్ సి అంటే? ఇవి నెట్వర్క్ పోర్షన్స్ కదా ఫ్రెండ్. సో నెట్వర్క్ పోర్షన్, ఇది హోస్ట్ పోర్షన్ కాదండి. అంటే నెట్వర్క్ బిట్ 8 బిట్ 8 బిట్ 8 బిట్ అంటే బై డిఫాల్ట్ /24 CIDR అని నేర్చుకున్నాం. సో ఇక్కడ హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి? మనకు 8 హోస్ట్ బిట్స్ ఉన్నాయండి. సో హోస్ట్ 8 బిట్స్ ఉన్నప్పుడు మనకు ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తున్నాయి? 256 అనే ఐపీ అడ్రస్లు వస్తున్నాయండి. సో ఇప్పుడు నాకు ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు, నేను పర్చేజ్ చేసినప్పుడు ఒక నెట్వర్క్ని నా దగ్గర ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ 3 సిస్టమ్స్ ఉన్నాయి. అంటే నాకు ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తున్నాయి? 256. ఎన్ని యూజ్ చేస్తున్నా? ఓన్లీ 3 అనేటివి యూజ్ చేస్తున్నా.
అంటే ఎన్ని వేస్టేజ్ అవుతున్నాయి? 253 అనేది వేస్టేజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఒక్క నెట్వర్క్ని మల్టిపుల్ పీసెస్గా డివైడ్ చేస్తున్నాం. సో డివైడ్ చేసిన తర్వాత ఐపీ అడ్రస్ యూజేజ్ అనేది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో దానికోసం మనం సబ్నెటింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం టు ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ది అడ్రసింగ్ మెకానిజం. ఫర్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ ది subnetting mask in terms of the fixed length subnet masking as well as the variable length subnet masking, right? సో ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 256 హోస్ట్ అవసరం లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 128 కావాలనుకో, అంటే ఎన్ని బిట్స్ కావాలి? 2^7 అంటే 8 బిట్స్ అయితే సరిపోతాయి. ఈ ఒక్క బిట్ని ఏం చేస్తామండి, ఇప్పుడు మనం దీన్ని 1గా కన్వర్ట్ చేస్తాం. 1 అంటే గుర్తుపెట్టుకోండి నెట్వర్క్ బిట్గా కన్వర్ట్ చేస్తాం. 0 అంటే హోస్ట్ బిట్స్ అనేది. అంటే ఇక్కడ మనం ఎన్ని నెట్వర్క్స్ అడిషనల్గా వస్తుంది? 1 బిట్ అంటే ఫార్ములా 2^n అండి. సో 2^1 బిట్ కదా, అంటే 2 ఎక్స్ట్రా నెట్వర్క్స్ వస్తాయి. ఈ 2 ఎక్స్ట్రా నెట్వర్క్స్ అంటే నెట్వర్క్ 1 యాజ్ వెల్ యాజ్ ది నెట్వర్క్ 2. ఇప్పుడు నెట్వర్క్ 1లో మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి? 128 వస్తాయి. నెట్వర్క్ 2లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి? మళ్ళీ 128. అంటే ఇక్కడ 256 ఉన్నదాన్ని మనం ఒక హోస్ట్ బిట్ని వచ్చి నెట్వర్క్ పోర్షన్కి అసైన్ చేసినాం. అసైన్ చేసినప్పుడు మనకి ఎన్ని నెట్వర్క్లు వచ్చినాయి? 2 నెట్వర్క్స్ వచ్చినాయి. ఇది నెట్వర్క్ 1 అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇది నెట్వర్క్ 2 అనుకో. ఇప్పుడు 256/2 నెట్వర్క్ షేర్ చేసుకోవాలి కదా ఈ మొత్తం. అంటే 256 కదా, 128. అంటే ఒక నెట్వర్క్కి 128 హోస్ట్, ఇంకొక నెట్వర్క్కి 128 హోస్ట్ అనేసి వస్తాయండి. అంటే చూడండి 256ని మనం 2 పార్ట్స్గా షేర్ చేసినాం. ఇక్కడ చూడండి 3 యూజ్ చేసినప్పుడు ఎన్ని వేస్ట్ అయిపోయినాయి? 253. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ 128 తీసుకున్నాను అనుకో, ఇక్కడ మళ్ళీ 3 యూజ్ చేసినాను అనుకో, ఇంకెన్ని ఉంటాయి? 125 అనేవి ఉంటాయి కదా వేస్టేజ్ అనేవి. ఇక్కడ 253 వేస్టేజ్ ఉంది, ఇక్కడ 125 వేస్టేజ్ ఉంది. సో అలా మనం సబ్నెట్ మాస్కింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలండి. నెక్స్ట్ ఇంకొకటి ఫార్ములా అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో నీకు ఎన్ని హోస్ట్ కావాలో అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 2^h-2 greater than or equal to రిక్వైర్మెంట్, రైట్? సో లేదంటే మనం ఇలా రాసుకోవచ్చు అండి, రిక్వైర్మెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^h-2, రైట్? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకా ఈజీ ఉంటుంది. రిక్వైర్మెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటంటే హోస్ట్ బిట్స్ ఇక్కడ ఉన్నాయి కదా హోస్ట్ బిట్స్. నీకు ఎన్ని హోస్ట్ బిట్స్ కావాలో అన్ని, అంటే 1 కావాలా, 2 కావాలా, 3 కావాలా, 4 కావాలా, 5 కావాలా, 6 కావాలా, 7 కావాలా, 8 కావాలా, రైట్? సో ఇప్పుడు మనకు బేసిక్స్ అయితే అర్థమైంది. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ తీసుకొని దానికి ఎలా ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దామండి. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, డిజైన్ ఏ సబ్నెట్ దట్ ఈచ్ నెట్వర్క్ ఆర్ సబ్నెట్ హ్యాస్ ఏ 50 నెంబర్ ఆఫ్ ది హోస్ట్. సో ఎన్ని మనకు హోస్ట్ బిట్స్ అంటే ఎన్ని ఐపీ అడ్రస్ కావాలండి? మనకు 50 నెంబర్ ఆఫ్ హోస్ట్ అనేది ప్రతి సబ్నెట్లో ఆర్ సబ్ నెట్వర్కింగ్లో మనకు కావాలండి. సో అడ్రస్ మెకానిజం యూజ్ చేయమనండి. వీ నీడ్ టు యూజ్ ది క్లాస్ సి అడ్రసింగ్ మెకానిజం అండ్ పర్ఫామ్ సబ్నెటింగ్ యూజింగ్ ది ఏ మెథడ్ యూజ్ చేస్తున్నామండి? ఫిక్స్డ్ లెంత్ సబ్నెటింగ్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు నెట్వర్క్ ఏమి ఇచ్చిండు, ఇది యూజ్ చేయమనండి 192.168.1.h. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 192.168.1. హోస్ట్ బిట్ కదా, ఎన్ని హోస్ట్ బిట్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 కదా. సో ఇది ఏ అడ్రస్ అండి? క్లాస్ సి. ఎందుకంటే ఫస్ట్ ఆక్టేట్ యూజ్ చేసుకొని మనం ఇది ఏ అడ్రస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్లాస్ సిలో మనకి ఎన్ని నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి? 3 నెట్వర్క్ పోర్షన్స్, ఒక హోస్ట్ పోర్షన్. బై డిఫాల్ట్ సిఐడిఆర్ వాల్యూ ఏంటండి? 24. ఎందుకంటే 8 + 8 + 8 హోస్ట్ బిట్ వాల్యూ 0. సో 8 + 8 + 8 = 24 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ ఏంది? 50 నెంబర్ ఆఫ్ హోస్ట్ కదండి. కానీ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 50 ఉందంటే మనం ఈ నెట్వర్క్ని బై డిఫాల్ట్ మనకు 256 ఐపీ అడ్రస్లు వస్తాయి కదా హోస్ట్ పోర్షన్స్లో, ఎందుకంటే 8 బిట్ కదా. కానీ మనం ఎగ్జాక్ట్గా 50కి అనేది మనం నెట్వర్క్ అనేది డివైడ్ చేయడానికి పాసిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో మీకు 50 ఉన్నా మీరు ఎగ్జాక్ట్గా 50కి సబ్ డివిజన్ చేయడం అనేది పాసిబుల్ కాదు, రైట్? సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. సో బైనరీ టేబుల్ 2^n ఫార్ములా ఉంటుంది కదా. మన క్లాస్ సిలో ఎన్ని బిట్స్ ఉంటాయి? 8 బిట్ వాల్యూస్ కదా. అంటే 1 2 4 8 16 32 64 128 కదా, ఈ 8 బిట్ వాల్యూస్.
అంటే మనం ఇక్కడ 50 హోస్ట్స్ ఉన్నా సో దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ పవర్ ఆఫ్ 2ను బేస్ చేసుకొని ఈ టేబుల్ తీసుకొని సెలెక్ట్ చేయాలండి. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలంటే 2 అన్న హోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే 4 అన్న, 8 అన్న, 16 అన్న, 32, 64, 128 అంటే మనకి 8 బిట్ 0 to 7 అంటే 8 బిట్ రిప్రజెంటేషన్ అనేది క్లాసిక్ అయితే మనకు సరిపోతుందండి. అంటే గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రమే మనకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే 50 అనేది రిక్వైర్మెంట్. అంటే రిక్వైర్మెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^h-2, వేర్ హెచ్ అనేదండి హోస్ట్ బిట్స్. అంటే ఇక్కడ ఉన్న టోటల్ బిట్స్లో ఉంటే మనకి ఎన్ని హోస్ట్ బిట్స్ కావాలి. బై డిఫాల్ట్గా మనకి ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయండి, 8 హోస్ట్ బిట్స్ ఉన్నాయి. కానీ నాకు అవన్నీ అవసరం లేదు కాబట్టి తక్కువ హోస్ట్ బిట్స్ కావాలి కాబట్టి నేను నెట్వర్క్లుగా డివైడ్ చేస్తున్నానని మనం తెలుసుకున్నాం కదా. అంటే ఈ హోస్ట్ బిట్స్ ఎన్ని కావాలో చూద్దాం. మన రిక్వైర్మెంట్ ఇక్కడ ఏందండి, రిక్వైర్మెంట్ 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హోస్ట్ బిట్స్ అంటే ఇక్కడ 2^3 ఉంది కదా, ఇది తీసుకున్నా అనుకుందాం. హెచ్ అనేది 3 బిట్ అంటే 3 బిట్స్ అనేవి కావాలనుకుంటున్నా. అంటే 2^3 - 2. సో 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^3 అంటే 8 కదా, 8 - 2. 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. కండిషన్ సాటిస్ఫై అయిందా కాదా, తప్పు కదా. సో అంటే రిక్వైర్మెంట్ ప్రకారం ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే అవ్వలేదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అగైన్ ఈ కండిషన్ సాటిస్ఫై కాబట్టి రిక్వైర్మెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^h-2. అంటే ఎన్ని బిట్స్ తీసుకుంటే మనకు సాటిస్ఫై అవుతుంది, 32 తీసుకున్న లెస్ దెన్ 50 వస్తుంది కదా. 64 తీసుకున్నారు అనుకోండి, 64 అంటే ఏంటండి 6 హోస్ట్ బిట్స్ అనేటివి తీసుకుంటున్నారు. అంటే 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^6 - 2. అంటే 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2^6 అంటే 64 కదండి, 64 - 2 అంటే 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 62. రైట్, కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. సో మనం ఇప్పుడు హోస్ట్ బిట్స్ ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలండి, 6 హోస్ట్ బిట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 6 హోస్ట్ బిట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి, 64 వస్తాయి. ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే హెచ్ అనేది హోస్ట్ బిట్ అని తెలుసు, ఈ -2 ఏందనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ -2 అంటే ప్రతి నెట్వర్క్లో మనకి ఏమేమి అడ్రస్లు ఉంటాయి, స్టార్టింగ్ అడ్రస్ నెట్వర్క్ ఐడి అంటాం, తర్వాత ఉండేదాన్ని బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటాం కదా. ఈ 2 మనం ఎండ్ డివైజెస్కి అసైన్ చేయడానికి పనికిరాదు కదా. సో దానికోసం ఇక్కడ -2 అనేది తీసేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 64 ఐపీ అడ్రస్లు వస్తే దాంట్లో 2 అనేది ఒకటి నెట్వర్క్ అడ్రస్ పోతుంది, ఇంకొకటి బ్రాడ్కాస్ట్ ఐడి పోతుంది. సో నీకు మిగిలింది 62 అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని హోస్ట్ బిట్స్ మనకు కావాలి ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి ఎన్ని హోస్ట్ బిట్స్ మనకు కావాలి, 6 హోస్ట్ బిట్స్ అనేది కావాలి. సో ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందండి. రైట్, సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనకి ఎన్ని హోస్ట్ బిట్స్ కావాలి, 6 హోస్ట్ బిట్స్ కావాలి. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇచ్చిన నెట్వర్క్ ఏంది, వాడు 192.168.1. హోస్ట్ పోర్షన్స్ ఎన్ని ఉన్నాయి, 4, 5, 6, 7, 8. సో ఇప్పుడు మనకి ఎన్ని హోస్ట్ బిట్స్ కావాలండి, ఓన్లీ 6 అయితే సరిపోతాయి. అంటే 1, 2, 3, 4, 5, 6 హోస్ట్ బిట్స్ అనేవి సరిపోతాయండి. ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే మనం నెట్వర్క్ బిట్లుగా కన్వర్ట్ చేస్తాం. అంటే దీన్ని 1 అని రాసుకుంటాం, దీన్ని 1 అని రాసుకుంటాం, సింపుల్. సో ఇప్పుడు మనకి ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి, 6 హోస్ట్ బిట్స్ ఉన్నాయి. అంటే 2^6 అంటే ఎన్ని వస్తాయి, ప్రతి సబ్ నెట్వర్క్లో మనకు 64 ఐపీ అడ్రస్ అనేటివి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి సబ్నెట్లో ప్రతి డివిజన్ ఆఫ్ నెట్వర్క్లో మనకు 64 ఐపీ అడ్రస్లు వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎన్ని నెట్వర్క్లు వస్తాయి, ఇదే కదా కన్వర్ట్ చేసిన నెట్వర్క్ బిట్స్. ఎన్ని నెట్వర్క్స్ బిట్స్ ఉన్నాయి మనకు, 2 నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి. అంటే 2^n కదా ఫార్ములా, అంటే ఇక్కడ 2^6 కదా, ఇక్కడ 2^n అంటే 2 నెట్వర్క్స్ కదా, 2^2 అంటే 4 నెట్వర్క్స్ వస్తాయి. అంటే మనకు టోటల్ నెట్వర్క్స్ ఎన్ని వస్తాయి, 4 నెట్వర్క్స్ ఉంటాయి. అంటే ప్రతి నెట్వర్క్లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి, 64. రైట్, అంటే మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ 256 ఉన్నాయి, దాన్ని 4గా డివైడ్ చేసినాం, 4 నెట్వర్క్స్గా, 4, 6, 4 అంటే ప్రతి నెట్వర్క్లోనూ మనకు 64 ఐపీ అడ్రస్లు అనేది వస్తాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పోర్షన్ అయితే త్రూ అవుట్ ఆఫ్ ది సబ్నెటింగ్ మనం టచ్ చేయం, ఎందుకంటే నెట్వర్క్ పోర్షన్ అనేది కాన్స్టెంట్. ఈ హోస్ట్ పోర్షన్నే మనం ఏం కన్వర్ట్ చేస్తున్నామంటే నెట్వర్క్ పోర్షన్గా కన్వర్ట్ చేస్తున్నాం అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. రైట్, సో ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని నెట్వర్క్స్ వస్తాయండి, 2 బిట్స్ తీసుకున్నప్పుడు 4 నెట్వర్క్స్ వస్తాయి. సో దాన్ని ఏమనుకుంటున్నా అంటే నేను నెట్వర్క్ 1, నెట్వర్క్ 2, నెట్వర్క్ 3, నెట్వర్క్ 4 అంటే 4 నెట్వర్క్స్ వస్తున్నాయి అనుకుంటున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం సబ్నెట్ మాస్క్ అనుకునేద్దాం కదా, ఎందుకంటే సబ్నెట్ మాస్కింగ్ అనేది ఫిక్స్డ్ లెంత్లో కాన్స్టెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు చూడండి ఇది నెట్వర్క్ పోర్షన్ కదా, నెట్వర్క్ పోర్షన్ అంటే 8,
ఇది నెట్వర్క్ పోర్షన్ అంటే 8 బిట్స్, ఇది నెట్వర్క్ పోర్షన్ అంటే 8 బిట్స్, అంటే /24. ఇక్కడ ఎన్ని బిట్స్ కన్వర్ట్ అయినాయి మీరు ఇక్కడ చూసిన 2 బిట్ కదా, +2 అంటే 8 + 8 + 8 + 2 ఏమొస్తుందండి, 24 + 2 = 26. వాట్ ఈస్ ద సిఐడిఆర్ వాల్యూ, 26. ఇప్పుడు దీనికి సబ్నెట్ మాస్కింగ్ ఎలా కనుక్కోవడం. సో ఇదేందండి 255 కదా, ఇది 255, ఎందుకంటే నెట్వర్క్ పోర్షన్ అన్ని రీప్లేస్ విత్ 1 అని చెప్పుకున్నాం ఇంతకుముందు. 255 డాట్. సో ఇక్కడ చూడండి అన్ని నెట్వర్క్ బిట్లే కాదు, ఇవి కొన్ని హోస్ట్ బిట్లు, కొన్ని నెట్వర్క్ బిట్లు. దానికి ఫార్ములా ఏం చెప్పినానండి నేను, 1 2 4 8 16 32 64 128. ఎక్కడ 1 ఉంది, 128 దగ్గర 1 ఉంది, నెక్స్ట్ 64 దగ్గర 1 ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేయండి, మనకి ఎన్ని వస్తుంది, 8 + 2 12 కదా, 6 2 8 9 1. సో ఇక్కడ సబ్నెట్ మాస్కింగ్ ఏమొస్తుంది, 192. వాట్ ఈస్ ద సబ్నెట్ మాస్కింగ్ ఫర్ దిస్ ఈ సబ్నెట్, 192. అంటే ఇక్కడ నువ్వు 192 సబ్నెట్ మాస్క్ ఇచ్చిన తర్వాత అది నువ్వు ఏ నెట్వర్క్ తీసుకున్నా ఇట్ వోంట్ అలౌ మోర్ దెన్ 64 ఐపీ అడ్రస్. అదే కదా మనం ఇంతకుముందు తెలుసుకున్నది. సో ఒక సబ్నెట్ మాస్క్ అనేది దేనికి యూజ్ చేస్తే, డిఫరెన్షియేట్ బిట్వీన్ నెట్వర్క్ ఐడి అండ్ ది హోస్ట్ ఐడి అనేది నేర్చుకున్నాం కదా. సో దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ సబ్నెట్ మాస్కింగ్ యూజెస్, రైట్. సో గుర్తుపెట్టుకోండి, క్లాస్ సిలో సబ్నెట్ మాస్కింగ్ ఫిక్స్డ్ లెంత్లో ప్రతి సబ్ నెట్వర్క్కి కాన్స్టెంట్ ఉంటుంది, రైట్. సో మనకి ఇప్పుడు ఎన్ని నెట్వర్క్స్ వచ్చినాయండి, మనకు 4 నెట్వర్క్స్ అయితే వచ్చినాయి, రైట్. సో ఇక్కడ చూడండి సింపుల్, మనకి ఏది కాన్స్టెంట్ ఉంటుంది, ఈ 192.168.1 అనేది కాన్స్టెంట్ కదా, ఇక్కడే కదా చేంజ్ అవుతుంది. సో అప్పుడు నేను దీన్ని ఏం రాసుకుంటున్నా అంటే 192.168.1 కాన్స్టెంట్ కదా. సో ఇది 192.168.1 ఈజ్ ది కాన్స్టెంట్. మళ్ళీ ఇక్కడ థర్డ్ పార్ట్కి కూడా 192.168.1 ఈజ్ ది కాన్స్టెంట్. అలా అదే విధంగా 192.168.1 అంటే 4 సబ్ పార్ట్స్ అని చెప్పాను కదా. సో స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఉంటే ఎండింగ్ ఐపీ అడ్రస్ కూడా ఉంటుంది కదా. సో అది 1 డాట్, ఇది మళ్ళీ ఫస్ట్ 3 పోర్షన్స్ అనేది క్లాస్ సిలో కాన్స్టెంట్ కాబట్టి అట్లే రాసుకుంటున్నా, నేనేం చేంజ్ చేస్తలేదు. 192.168.1. సో అగైన్ ఇది 192.168.1. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని నెట్వర్క్స్ వచ్చినాయి, 4 నెట్వర్క్స్. ప్రతి నెట్వర్క్లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి, సో ప్రతి నెట్వర్క్లో మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయండి, 64 ఐపీ అడ్రస్లు వస్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసిందంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెట్వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, 0 నుంచే కదా ఏదైనా స్టార్ట్ కావాలి. ఇది 0 నుంచి, అంటే ప్రతి నెట్వర్క్లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి, +64 కదా. అంటే ఫస్ట్ నెట్వర్క్కి +64 యాడ్ చేస్తే ఇది 0 + 64 ఏమవుతుంది అంటే 64 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి సింపుల్ ఎలా రాసుకోవాలో చెప్తున్నా. ఇది సెకండ్ నెట్వర్క్ అనేది 64కి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నెట్వర్క్కి ఎక్కడ ఎండ్ అవ్వాలండి, 63కే కదా ఎండ్ అవ్వాలి, సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ నెట్వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సెకండ్ నెట్వర్క్ అనేది 64 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. కానీ ఎక్కడ ఎండ్ అవ్వాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ప్రతి నెట్వర్క్లోనూ 64 బిట్స్ వస్తున్నాయి కదా. సో దీనికి +64 యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్, 64 + 68 128 అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఎక్కడికి ఎండ్ అవ్వాలి, మీరు అబ్జర్వ్ చేసినంటే 127కి ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ ఈ నెట్వర్క్ తీసుకున్నప్పుడు మీరు ఇది 128కి స్టార్ట్ అవుతుంది, ఇది ఎక్కడికి ఎండ్ అవ్వాలి అంటే దీనికి +64 యాడ్ చేయండి, ఏమొస్తుందండి వాల్యూ ఇక్కడ 192 అనేది వస్తుంది. సో 192 అంటే ఇది ఎక్కడికి ఎండ్ అవ్వాలి, 191కి అనేది ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ దీనికి ఎండ్ అడ్రస్ ఏదండి, సింపుల్, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 64 యాడ్ చేసినామంటే మనకి ఏమొస్తుంది, 64 ఇక్కడ యాడ్ చేసిందంటే మనకు అంటే 192 + 64 యాడ్ చేసింది అనుకోండి, మనకి ఏమొస్తుంది అంటే సింపుల్ ఇక్కడ రాస్తున్నా 192 + 6 15 256 వస్తుంది. అంటే 256 వస్తుంది అంటే ఎక్కడికి ఎండ్ అవ్వాలి, 255. అంటే చూడండి 0 నుంచి 255కి మనకి 256 ఐపీ అడ్రస్లు అనేవి ఉన్నాయి. ప్రతి సబ్నెట్లో మనకు 64 64 64 64 అంటే ఒక నెట్వర్క్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసినాం. ప్రతి పార్ట్లో మనకి ఏమొచ్చినాయి, 64 64 ఐపీ అడ్రస్లు అనేవి వచ్చినాయి, రైట్. సో ఇదేంటండి బై డిఫాల్ట్ దీనికి సబ్నెట్ మాస్క్ ఏమొస్తుందండి, /26. అంటే దీనికి 26, దీనికి 26, దీనికి 26, దీనికి 26, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రతి నెట్వర్క్లో మనం 4 పార్ట్స్ కనుక్కోవాలి. అంటే నెట్వర్క్ 1, నెట్వర్క్ 2, నెట్వర్క్ 3. అవి ఏమనుకున్నామండి, ఫస్ట్ నెట్వర్క్ అడ్రస్ కనుక్కోవాలి, తర్వాత బ్రాడ్కాస్ట్ అడ్రస్ కనుక్కోవాలి,
ఆ తర్వాత ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ కనుక్కోవాలి, ఆ తర్వాత లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ అనేవి కనుక్కోవాలని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. సో వాట్ ఈస్ ద నెట్వర్క్ అడ్రస్ ఫర్ దిస్ ఫస్ట్ నెట్వర్క్ అండి? సింపుల్, 192.168.1.0 ఫస్ట్ అడ్రస్ని వచ్చి నెట్వర్క్ అడ్రస్ అంటాం. లాస్ట్ అడ్రస్ ఏందండి? 1.63 కాబట్టి 192.168.1.63 ఈజ్ ది బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో 0కి 63కి మధ్యలో ఏముంటాయి? 1 2 3 4 5 అప్ టు ఎక్కడి వరకు ఉంటాయి? 62 వరకు ఉంటాయి. అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ ఇన్ దిస్ నెట్వర్క్? 192.168.1.1. వాట్ ఈస్ ద లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్? 192.168.1.62 ఈజ్ ది లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్ తీసుకున్నట్టే, రైట్? సో వాట్ ఈస్ ద నెట్వర్క్ ఐడి? ఎస్, 192.168.1.120 ఈజ్ ది network ID. Broadcast ID is 191. What is the first usable IP address is 1.129. What is the last usable IP address is 1.190. అలా ప్రతి నెట్వర్క్కి we need to find out the what is the 4 parts, right? సో ఇక్కడ చూడండి ఎన్ని నెట్వర్క్స్ వచ్చినాయి? 1.0, 1.64, 1.128, 1.192. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ నెట్వర్క్ ఐడి ఏంది? 1.0. లాస్ట్ ఐపీ అడ్రస్ ఏంది? 1.63. దాన్ని మనం ఏమంటాం? బ్రాడ్కాస్ట్ ఐడి అంటాం. సో ఇక్కడ 1.0కి 1.63లో మధ్యలో ఏముంటాయి? 1.1 నుంచి 1.2, 1.3 అలా 1.62 వరకు ఉంటాయి. సో ఇది ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్, ఇది లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్. ఫర్ సెకండ్ నెట్వర్క్కి ఇది నెట్వర్క్ అడ్రస్, ఇది బ్రాడ్కాస్ట్ అడ్రస్, ఇది ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్, ఇట్ ఈస్ ది లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్. అలా ప్రతి నెట్వర్క్కి మనం ఈ 4 పార్ట్స్ అనేది కనుక్కోవాలండి. సో ఇవి ఎందుకు కనుక్కోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో ఉంటుంది, వాళ్ళు ఒక నెట్వర్క్ ఇస్తాడు, అంటే దిస్ ఈజ్ మై డిజైన్ రిక్వైర్మెంట్ అని ఇస్తాడు. ఆ డిజైన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనము ఎఫ్ఎల్ఎస్ఎం అన్న అడుగుతాడు, లేదంటే విఎల్ఎస్ఎం అన్న అడుగుతాడు. దాన్ని బేస్ చేసుకొని మనం నెట్వర్క్ డివైడ్ చేసిన తర్వాత ఆడేమో అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ ఇలా ఉంది, స్విచ్ ఉంది, ఇక్కడ PC1 PC2 అలా ఉందనుకోండి. వాడేం అడుగుతాడంటే అసైన్ ది సెకండ్ యూజబుల్ ఐపీ అడ్రస్ ఫర్ ది ఫస్ట్ సబ్నెట్ ఇన్ ది, అంటే వాడు ఏమని అడుగుతాడంటే సింపుల్గా ఇక్కడ ఏదైతే నా దగ్గర PC1 అనేది ఉందో దానికి నువ్వు ఫస్ట్ సబ్నెట్లో నుంచి ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ అసైన్ చేయమంటాడు. అప్పుడు నీకు ఇవన్నీ తెలుసుంటేనే కదా అసైన్ చేస్తాం. సో దానికోసం మనం ఇవన్నీ రాయడం అయితే నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది ఫిక్స్డ్ అండ్ సబ్నెట్ మాస్కింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా నెట్వర్క్ తీసుకోండి, మనకు ప్రతి డిపార్ట్మెంట్లో మనకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ అయితే అవసరం లేదు కదా. ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు కదా. కానీ ఫిక్స్డ్ అండ్ సబ్నెట్ మాస్కింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 50 కావాలనుకో, రైట్? సో ఒక బ్లాక్లో 50 కావాలనుకో, నెక్స్ట్ బ్లాక్లో 50 లేకపోయినా నువ్వేం చేయాలంటే 50K నెట్వర్క్ అనేది సబ్ డివిజన్ చేయాలి. ఇది లిమిటేషన్. సో నెక్స్ట్ క్లాస్లో బ్యూటీ ఆఫ్ ది వేరియబుల్ అండ్ సబ్నెట్ మాస్కింగ్ గురించి నేర్చుకుందాం. సో డైరెక్ట్గా మనం ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దామండి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇస్తున్నాం, మీరు ట్రై చేయండి. సో సాల్వ్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకొని కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్. ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే 50 బదులు 100 అనుకుంటున్నా. సో దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి, అంటే ఎన్ని నెట్వర్క్స్ వస్తాయి. సో ప్రతి నెట్వర్క్లో ఫస్ట్ యూజబుల్, లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్, నెట్వర్క్ అడ్రస్, బ్రాడ్కాస్ట్ ఐడి ఫైండ్ అవుట్ చేయండి, సబ్నెట్ మాస్క్ ఫైండ్ అవుట్ చేయండి, రైట్? సో ఫైండ్ అవుట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను అక్కడ క్లారిఫై చేస్తాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ రిఫర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.